Hi, welcome to SVMS channel. Intermaths 1. Yemen trigonometric ratios up to transformations. Exercise 60F. 60F లో 7th problem. So last video continuation. First Roman లో 7th problem. First Roman undama. If a plus b plus is equal to 3 pi by 2, then prove that first lekandalonu cos square a plus cos square b minus cos square c is equal to 2 cos a cos b sin c అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇప్పటివరకు ఏంటి ట్రయాంగిల్ ఏబీసీ లేకపోతే ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2, సో 90 degrees. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ 3 పై బై 2. పై బై 2 అంటే 90, సో 3 ఇంటూ 90 అంటే 270. సో ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట 270 degrees. సో అయితే మనం ప్రూవ్ చేయవలసింది కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఏ కాస్ బి సైన్ సి అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, చూడండి సొల్యూషన్. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి. ఓకేనా, సో ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 పై బై 2. సో 3 పై బై 2 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 180 బై 2 అనుకోండి. సో 290s అంటే 93s అంతా 3 9s are 27 కదా, 270. సో ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 270 degrees. ఓకేనా, చూడండి. సో ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ ఏ ప్లస్, చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఈ కాస్ స్క్వేర్ బిని ఏమని రాస్తున్నానంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ బి అని రాస్తున్నాను. ఫార్ములా అమ్మా ఇది, మైనస్ కాస్ స్క్వేర్ సి. ఓకే, అర్థమైందా? చూడండి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో అట్లాంటప్పుడు కాస్ స్క్వేర్ తీటాని ఏమని రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు కదా. ఓకే, అర్థమైందమ్మా? సో కాస్ స్క్వేర్ బిని మాత్రం రాశాను. ఓకేనా, సో కాస్ స్క్వేర్ ఏ చూడండి ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఒకసారి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, ఈ ప్లస్ 1 ఇక్కడ రాస్తున్నాను చూడండి, ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ సి. అర్థమైందా? ఇదే ఇలా రాశాను అంతే. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ముందు రాశాను, ప్లస్ 1 ఇక్కడ రాశాను, 1 మైనస్ కాస్ స్క్వేర్ సి. ఓకేనా, సో 1 మైనస్ కాస్ స్క్వేర్ సి అంటే ఏమని రాయచ్చమ్మా, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. 1 మైనస్ కాస్ స్క్వేర్ సి అంటే ఏమని రాయచ్చు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటాని 1 అయినప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటానే కదా అవుతుంది. అంటే ఏమని రాయచ్చు దీన్ని, సైన్ స్క్వేర్ సి అని రాయచ్చు. ఓకే, అర్థమైందమ్మా? చూడండి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ఫార్ములా ఉంది. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇది ఫార్ములా. ఓకేనా, ప్లస్ సైన్ స్క్వేర్ సి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఓకే, నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 270 degrees కదా. సో ఏ ప్లస్ బి కావాలి నాకు అంటే ఏమవుతుంది, 270 degrees మైనస్ సి కదా, అంతే కదా. అంటే ఏంటి, కాస్ ఆఫ్, చూడండి జాగ్రత్తగా, 2a ప్లస్ బి అని ఏమని రాయొచ్చు, 270 మైనస్ సి అని రాయొచ్చు కదా, ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఓకే, కాస్ 270 మైనస్ థీటా. చూడండి 270 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్, 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ కదా. 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా ఏమవుతుంది, థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి నెగిటివ్, 270 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది, సైన్ కింద మారుతుంది. అంటే కాస్ 270 మైనస్ థీటా ఏమవుతుంది, మైనస్ సైన్ థీటా అంటే మైనస్ సైన్ సి. అర్థమైందమ్మా? ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి. ఓకే, సో చూడండి ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా, సైన్ సి కామన్ తీయచ్చు కదా. కామన్ తీయండి, సైన్ సి కామన్ తీస్తున్నాను చూడండి. సో మైనస్ కాస్ ఆఫ్
ఏ మైనస్ బి ప్లస్ సైన్ సి. ఓకే, సో సైన్ సి ఇంటూ మైనస్ సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్, చూడండి సైన్ సి ముందు రాస్తున్నాను చూడండి, సైన్ సి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాశాను, తప్పలేదు కదా. సో సైన్ సి ఇంటూ సైన్ సి ప్లస్లో ఏం రాయచ్చమ్మా, చూడండి సైన్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఈజీ కదా, 270 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయచ్చు కదా. సి ఈజ్ ఈక్వల్ టు, అర్థమైందమ్మా, 270 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయచ్చు. అంటే సైన్ 270 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అర్థమైందమ్మా ఇంతవరకును. సో సైన్ సి ఇంటూ సైన్ 270 మైనస్ థీటా, 270 మైనస్ థీటా అని థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, 270 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది, కాస్ కింద మారుతుంది. సో మైనస్ కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఓకేనమ్మా. సో మైనస్ చూడండి ఒకసారి ఇక్కడ సైన్ సి ఇంటూ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను చూడండి, మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది కదా. మైనస్ సైన్ సి ఇంటూ మైనస్ కామన్ తీస్తే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఓకే, ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనమ్మా. చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా. ఓకేనా. సో 2 ఇంటూ మల్టిప్లై చేస్తున్నాను చూడండి, మైనస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ సైన్ సి. ఓకేనా. సో ఇక్కడ మైనస్ ఇవ్వలేదు చూడండి, మైనస్ ఇది ఆర్హెచ్ వచ్చి మైనస్ అమ్మ, మైనస్ 2 కాస్ ఏ కాస్ బి సైన్ సి. ఓకేనా. సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 కాస్ ఏ కాస్ బి సైన్ సి. అది ప్రూవ్ చేయాలి, మైనస్ 2 కాస్ ఏ కాస్ బి సైన్ సి. సో ప్రూవ్ అయింది కదా, అర్థమైందమ్మా. ఓకేనా, చూడండి అర్థమైందా ఒకసారి చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, ఇంతవరకు మనకి ఏం నేర్చుకున్నాం మనం, π/2 పై ఇట్లా నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, 3π/2 ఇచ్చారు. సో 3π/2 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇంటూ 180/2 అంటే 90 ఇంటూ 3 270 డిగ్రీస్ కదా. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ 270 డిగ్రీస్. ఓకేనా. సో ఇది మనం యూస్ చేసి చేయాలి లెక్క ప్రాబ్లం మొత్తం. ఓకే. సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఓకేనా. కాస్ స్క్వేర్ ఏ, ఈ కాస్ స్క్వేర్ బిని 1 మైనస్ సైన్ స్క్వేర్ బి అని రాసాం, మైనస్ కాస్ స్క్వేర్ సి సేమ్ యాజ్ టీజ్గా రాస్తాం. ఓకే. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ముందు రాశాను, ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ సి, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఓకే. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ఫార్ములా రాసాం, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిని ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 270 డిగ్రీస్. సో దీన్ని యూజ్ చేసుకుని చేయాలి. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 270 మైనస్ సి కదా. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 270 మైనస్ సి. కాస్ ఆఫ్ 270 మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. సో మైనస్ సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి, సేమ్ యాజ్ టీజ్గా వేస్తాం. సో సైన్ సి కామన్ తీసాం, మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ సి. ఓకే. ఓకేనమ్మా. సో సైన్ సి మైనస్ ఈ ప్లస్ సైన్ సి ముందు రాశాను, తర్వాత మైనస్ రాశాను అంతే. సైన్ సి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ సి ప్లస్ ఏమైనా రాయొచ్చు, 270 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. అర్థమైందో. ఇది ఓకే. సైన్ 270 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా, మైనస్ కాస్ ఏ ప్లస్ బి. సో మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇక్కడ మైనస్ కామన్ తీసాం అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి.
సో 2 cos A cos B మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 cos A cos B sin C. ఓకే, ఇది RHS. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ మాత్రం అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగాను. 3π/2 అని ఇచ్చారు. A + B + C = 3π/2. సో దీన్ని యూస్ చేసుకుని మనం ప్రాబ్లం చేయాలి. ఓకేనా? ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా. సో పక్కన ఈ ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.